వైకాపా పాలనలో గుడివాడలో అభివృద్ధి కుంటుపడిందని తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. 2 దశాబ్దాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న 5 ఏళ్లలో కోల్పోయిన 20 ఏళ్ల అభివృద్ధిని వెనక్కి తీసుకువస్తానని అంటున్న వెనిగండ్ల రాముతో ఈటీవీ ముఖాముఖి. గుడివాడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి గడపకు వెళ్లి ఈసారి తనకు అవకాశం కల్పించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారం ఎలా జరుగుతోంది, అలాగే సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చే పార్టీ ప్రవేశపెట్టిన ఈ సూపర్ 6 పథకాలు అనేవి ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ప్రజల స్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు బాబు గారు పెన్షన్ 200 నుంచి 2000 చేసింది బాబు గారే. ప్రజలు ఒక్కరికి తెలుసు అది మ్యాటర్. అలాగే 2000 నుంచి 3000 తీసుకెళ్తానికి 5 ఏళ్ళు పట్టింది క్యాండిడేట్కి. ఇంతవరకు చేయలేకపోయాడు. 4000 పెన్షన్ పథకం అనేది, వికలాంగులకి 6000 అనేది చాలా ఆనందంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అదే కాకుండా మహిళలకు ఇచ్చే పథకాలు చాలా ఆనందంగా ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, అన్ని జనాలందరూ మంచి ఉత్సాహం కలిగిస్తా ఉన్నాయి. మీరే చూడండి, మాతో పాటు ఎక్కువగా మహిళలే ముందు ఉంటున్నారు పొద్దాక. అలాగే రైతన్నకి ఇచ్చే 20,000 పథకం కానీ అసలు చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ విపరీతమైన స్పందన వస్తూ ఉంది. గుడివాడలో 20 ఏళ్ల నుంచి ఒకే నాయకుడు శాసనసభ్యుడు ఎన్నికవుతున్నాడు. ఈ 20 ఏళ్లలో గుడివాడలో జరిగిన అభివృద్ధి ఏది అంటే ఏం చెప్తారు? ఏది అంటే ఏం చెప్తారు, నన్ను అడగకూడదండి. నేనేమి లేదని వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. మా ప్రభుత్వంలో చేసిన సిమెంట్ రోడ్లు తప్పితే ఇంకా వేరే ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది లేదు. మనకు తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి ప్రజలకి స్వచ్ఛమైన నీరు అందించాలనే అభిప్రాయంలోనే ప్రతి ఊళ్ళోనూ ఉన్నాయి. మనకి ఎక్కడ చూసినా కానీ మంచి ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. ఆ మొత్తం మెయింటెనెన్స్ లేక 5 ఏళ్ళుగా మొత్తం పాడుపడిపోయి ఉన్నాయి. ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. మనకి ఇప్పుడు ఎమ్మెల్యే నాని కనుక రోడ్డు అమ్మటి నడుచుకుంటా ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు అడిగేది మొట్టమొదటి ప్రశ్న అది. లేదు, నేను అతనే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఇంటికి తిరుగు, ఇంటి ముందు బోల్డని కొండలు పెట్టుంటాయి, వాటిలోకి ఒక్కసారి తొంగి చూడమని అడుగుతున్నాను. నేను 5 ఏళ్ళుగా మనుషులు అనే వాళ్ళకి ఎవరికి కనపడలేదు. ఇక్కడ ఆ 4-5 తనతో పాటు ఉండే రాక్షస మోకగా తప్పితే వేరే ఎవరికీ కనపడలేదు. చాలా గుడివాడ పట్టణంలో కానీ లేకపోతే గుడివాడ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా మీరు పర్యటించడం జరిగింది. అలాగే ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి? ప్రధాన సమస్య అనేది ఇప్పుడే చెప్పిన నీటి సమస్య, రోడ్లు లేదు. మన ఇంటర్నల్ గుడివాడలో ఉన్న రోడ్లు కానీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అతను అక్కడికి తిరగాల్సిన పని లేదు, అతనికి ఎలా ఉందనేది కూడా తెలియదు. ఎంతో దారుణంగా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్స్ దారుణమైన పరిస్థితిలో ఉంది. ఉద్యోగాలు అయితే కనుక లేక జనాలు బీటెక్లు చదివిన వాళ్ళు, ఎంటెక్లు చదివిన వాళ్ళు, ఎంబీఏలు చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారీ కూలీల కింద మారిపోయిన పరిస్థితి ఉంది గుడివాడలో. ఇంతకంటే నీచం, దుర్మార్గం ఇదెక్కడా లేదు. వెనిగండ్ల రాము గనక శాసనసభ్యులు అయితే గుడివాడ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? గుడివాడ నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను చేయాలి అనుకునేది వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుడతాం. తాగునీరే కాదు, ఇంటింటికి నీరు రావాలనే బాబు గారి ప్లాన్ ప్రకారం మేము నడుస్తాం. అదే కాకుండా 10,000 ఉద్యోగాలు గుడివాడకు వచ్చేటట్టుగా చేస్తాం. ఇవే కాకుండా కంకిపాడు, గుడివాడ రోడ్లు అని ఇలాంటి డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తా ఉన్నాం. కొడాలి నాని 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. గుడివాడకి ఏం చేయలేదు. గుడివాడలో అనేక సమస్యలు వెలతాండవం చేస్తున్నాయి. తాను పక్కా ప్రణాళికతో గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను. అలాగే గుడివాడలో 10,000 ఉద్యోగాలు వచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తాను. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి కానీ, డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ సమస్యలు కూడా పరిష్కరిస్తానంటూ కూడా వెనిగండ్ల రాము చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా.